నమస్కారం అందరికీ. మన శ్రీమాత డివోషనల్ ఛానల్‌కు స్వాగతం. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కొనే వస్తువులకి, చేసే పూజలకి అక్షయమైన ఫలితం ఉంటుంది. అంటే తరగని ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని ఒక నమ్మకం. కానీ చాలామంది బంగారం కొనగలరు. కానీ కొనలేని వారు చాలా వరకు ఉంటారు కదండీ! అయితే వారి కోసం బంగారం కొనలేకపోయినా సరే, బంగారం కొన్నంత ఫలితం రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని నేను వీడియోలో చెప్తాను. వీడియోలోకెళ్ళే ముందు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం కొనలేని వారు ఏం కొనాలి అంటే, బంగారం కొనకపోతే ఏం పర్వాలేదండి, స్వర్ణం సమానం అని చెప్పి చిన్న చిన్న వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, బంగారం కొన్నంత ఫలితం అయితే వస్తుంది. మంగళకరమైన వస్తువులు పసుపు, కుంకుమ అండి. ఇవి అనంతమైనటువంటి సౌభాగ్యం కలిగిస్తాయి. ఇంకా రెండోది గోమతి చక్రాలండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ కటాక్షం కోసం ఈ గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోవడం వలన ఇది చాలా 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 మంచిది. ఇంకా మూడవది లక్ష్మీదేవి ఫోటో అండి. లక్ష్మీదేవి ఫోటో కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని గట్టిగా నమ్మకం అండి. ఈరోజు లక్ష్మీదేవి ఫోటో కానీ, విగ్రహం కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నాలుగవది, మీకు స్తోమత ఉంటే ఒక చిన్న సిల్వర్ కాయిన్ అయినా తీసుకోవచ్చండి. సిల్వర్ కూడా చాలా మంచిది. ఇంకా ఐదవది బియ్యం, పప్పు, బెల్లం ఇలాంటివి తినే ఆహార పదార్థాలు కూడా ఇంటికి తీసుకోవచ్చండి. ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు అవి నిండుగా ఉంటాయని నమ్మకం. ఈరోజు తులసి మొక్కని ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచిదండి. ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు నవధాన్యాలండి. నవగ్రహాల అనుగ్రహం కోసం నవధాన్యాలు ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆవు నెయ్యి కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకా ఈరోజు కొత్త పూజా సామాగ్రి కొనాలనుకుంటే ఈరోజు కొనడం చాలా మంచిదండి. పూజా సామాగ్రి కూడా ఈరోజు కొంటే చాలా చాలా మంచిది. దీప ఆరాధన కోసం దీపపు కుందులు, ఇంకా గంట, ఇంకా అలాగే కుంకుమ భరణి ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల శుభప్రదం. ఇవన్నీ అయితే తెచ్చుకోవాలండి. ఇవన్నీ తెచ్చుకుంటే స్వర్ణం కొన్నంత ఫలితం అయితే వస్తుంది. తులసి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసినా కూడా చాలా మంచిదండి. రోజు లక్ష్మీదేవికి ఎంతో విశిష్టంగా పూజలైతే చేస్తుంటారు. ఈరోజు లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు చేసే చిన్న చిన్న దానాలు, బియ్యం, పసుపు వస్త్రాలు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. పుణ్యప్రదకరం. సో బంగారం కొనకపోయినా పర్వాలేదు. ఈరోజు మనస్ఫూర్తిగా పూజ చేయడం, దానాలు చేయడం, చిన్న చిన్న మంగళకరమైన వస్తువులు తెచ్చుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం, ధనం, ఆరోగ్యం కలుగుతాయి. ఇదేనండి ఈ వీడియో. మీరు ఈరోజు ఏం కొన్నారు? కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మన శ్రీమాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.